గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మినర్వా విద్యా సంస్థల వ్యవస్థాపకులు డివిఎస్ రాజు రమేష్ గారికి, అలాగే వర్మ సార్కి, అవర్ అకాడమిక్ డైరెక్టర్ అవినాష్ సార్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ముందుగా ఈ కార్యక్రమం జరిపే ముందు 2 విషయాలు మీతో మాట్లాడాలి. ఈ మినర్వా విద్యా సంస్థలు ఈరోజు దశ దిశలా వ్యాపిస్తూ ఉంది. ఇది మనకి వ్యక్తి నిర్మాణమే విద్య లక్ష్యంగా 1987లో కాకినాడ జిల్లాలో ప్రతిపాడులో కేవలం 16 మంది విద్యార్థులతో స్థాపించడం జరిగింది. ఈరోజు కాకినాడ జిల్లా కాదు, విశాఖపట్నం, చోడవరం, అలాగే పాడేరు జిల్లాల్లో కూడా మనం స్థాపించడం జరిగింది. ఎందరో వేల విద్యార్థులకు అటు విద్యారంగంలోనైతే అవనియండి, వైద్య రంగంలో అయితేనవనియండి, దేశ విదేశాల్లో ఈరోజు ఎంతోమంది విద్యార్థులు స్థిరపడి ఉన్నారంటే దానికి ముఖ్య కారకులు మన వ్యవస్థాపకులు డివిఎస్ రాజు రమేష్ గారికి మరొక్కసారి అందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఇది జీవితంలో విద్యార్థికి తొలిమలుపు, ఈ ఫేర్వెల్ పార్టీ అనేది. మనకి చిన్న వయసు నుంచి స్కూల్కి రావడం, ఈ 10వ తరగతి రాగానే సుమారు 10 సంవత్సరాలు అంతిమ దశకు చేరగానే ఈ ఫేర్వెల్ పార్టీ కండక్ట్ చేయడం, దానితో విద్యార్థులలో ఎన్నో అనుభవాలు, సంఘటనలు, అబ్బాయికి భారమని కాదు, చదువు లేదనుకుంటే బేరమది. అంటే చదువు మనం ఎప్పుడు భారంగా భావిస్తూ ఉంటాం, కానీ చదువు లేదు, బేరం. చదువుకు అనేది మనం బేరం పెట్టలేము. అలాగే చదవకపోతే మహాఘోరం. మరి గురువులు చూపిస్తూ ఉంటారు చదువులపై సారం, మరి మన మేనేజ్మెంటు చెబుతూ ఉంటుంది సమస్యలపై పరిష్కారం. అదే విద్యపై, చదువుపై వాళ్ళు చూపించే వ్యవహారం. మరి అలాంటి విద్యా వ్యవస్థలో మనమందరము కూడా కలిసికట్టుగా ఉండడము, మీ యొక్క సంతోషాలని షేర్ చేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే విద్యార్థి దశలో లేదంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ విషయంకి వచ్చేసరికి 2 విషయాలు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఒత్తిడి లేని జీవితం. అంటే ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ అంటూ ఉంటుంది, ఆ టెన్షన్ లేకుండా ఉండాలి. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది ప్రతి ఒక్కరిలోని ఉంటే ఇది నేను చెయ్యగలను అనే భావన ఎప్పుడైతే వస్తుందో 100% మనం ఏదైతే అనుకున్నామో అది తూచా తప్పకుండా మనం సాధిస్తూ ఉంటాం. మన వివేకానంద గారు అంటూ ఉంటారు, కెరటం నాకు ఆదర్శము, పడిపోయినందుకు కాదు పడినా లేచినందుకు. మనం బీచ్కి వెళ్తూ చూస్తూ ఉంటాం, అలలు అలా వస్తూ ఉంటాయి, మళ్ళీ లెగుస్తూ ఉంటాయి. అంటే మనకి ఎక్కడో ఒక దగ్గర మార్కులు తగ్గాయని మనం డౌన్ అవ్వకూడదు, మరలా లేవాలి, ప్రయత్నించాలి. ప్రయత్నం చేయితే ఫలితాన్ని మనం ఆశించకూడదు. మరి అలాంటి ఫలితాలను గత సంవత్సరాలుగా మనం మినర్వా విద్యా సంస్థల్లో ఇస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేశారా లేదో, లాస్ట్ ఇయర్ 2023-24 కే దీక్షిత మన మండల స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. తరువాత లాస్ట్ ఇయర్ గుణసాయి తేజస్విని 592 మార్క్స్తో జిల్లాలోనే టాప్ మార్క్ మినర్వాకే అన్నట్టుగా సాధించి వెళ్ళింది ఆ అమ్మాయి. మరి రేపు జరగబోయే ఎగ్జామినేషన్స్లో మండల స్థాయి కంప్లీట్ చేశాం, జిల్లా స్థాయిలో మనం టాప్ మోస్ట్ ఉన్నాం, రాష్ట్ర స్థాయిలో మీరందరూ కూడా నిలుస్తారని 100% నేను సగర్వంగా ఈ వేదిక నుంచి నేను చెప్పగలుగుతున్నాను. 592ని క్రాస్ చేస్తూ నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో 25-26 సంవత్సరంలో మినర్వాకే ఫలితాలపై విజయం అనేది మనం నాడే కాదు నేడు కూడా మనం ప్రూవ్ చేస్తాం అనే నమ్మకం నాకు 100% ఉంది. నా మీద నాకు నమ్మకం ఉంది, అలాగే పిల్లల మీద కూడా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నారు, ఆ చదువుతున్న అన్నందుకు కంపల్సరిగా వాళ్ళ ఆ రిజల్ట్ అనేది వస్తుంది. అయితే
విద్యార్థుల్లో ఎవరు మీ రాత రాసేది, ఎవరు మీ గీత మార్చేది? మీ రాత రాసేది ఎవరు, గీత మార్చేది ఎవరు? కలలు మీవి, శ్వాస మీది, ఆశ మీది, ఇవన్నీ కూడా మీవే. మీ ప్రయత్నము, మీ జీవితము, మీ విజయము, ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో మీరు అనుకున్న రిజల్ట్ 100% మనకి వస్తుంది. అమ్మని మనం ప్రేమించాలి, నాన్నను మనం పూజించాలి, విజయాన్ని మనం సాధించాలి. అంటే ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో, తల్లిదండ్రులను పూజించినప్పుడు, గురువుల్ని గౌరవిస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా సొసైటీలో కూడా మనకంటూ ఒక ఉన్నత స్థానం వస్తుంది. ఆ స్థానం రావాలంటే ఇప్పటి నుంచి మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? ఆ రోజులు మీరు అబ్జర్వ్ చేస్తే 19 రోజులు మనకు కరెక్ట్గా ఉన్నాయి. ఈ 19 రోజులు కూడా మనం సంవత్సరం అంతా చదివిన దానికి ఒకసారి మనం ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళికని ఏ సబ్జెక్టుకి ఎన్ని రోజులు వస్తుంది, సో ఎంత టైం కేటాయించాలి, స్కూల్కి వచ్చే టైం ఎంత, ఇంటి దగ్గర మనం చేస్తున్న టైం ఎంత, వేస్టేజ్ ఎంత చేస్తున్నాము అనే అంశాలపై మీరు ఒక్కసారి ఒక పేపర్ మీద పెట్టినట్లయితే ఉన్న ఈ 19 రోజుల్లో కూడా ఎంతో ఘన విజయాన్ని సాధించిన విజయాలు చాలామంది చూస్తున్నాం. అవి 19 రోజులు చాలా ఎక్కువ. మనకి ఆ ప్రణాళిక అనేది కరెక్ట్గా వేసుకోగలిగితే మనకి ఒక సబ్జెక్టుకి 2 రోజులు మాత్రమే వస్తుంది. మరి అది మనం చక్కగా వేసుకుని ఈ 19 రోజులు కూడా ఒక యజ్ఞంలా ప్రయత్నిస్తే రేపన్న రోజున మనం సొసైటీలో గుర్తింపు వస్తుంది. మీ తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని కళ్ళల్లో చూడగలుగుతాం. మీకు విద్య పాఠాలు నేర్పిన ఈ మినర్వా విద్యా సంస్థలు ఇంకెంత దూరమో వెళ్ళడానికి ఇంకా సాయశక్తుల మన ఫౌండర్ గారు కృషి చేస్తారు. ఎందుకంటే దినదిన అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి మీ యొక్క కృషి కూడా ఉన్నట్లయితే మనకి ఎంతో ఈ మినర్వాని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో ఈ సంవత్సరం వచ్చే రిజల్ట్స్లో 595 తీసుకొస్తారని ముందుగానే మేనేజ్మెంట్ వారికి నేను చెప్పడం జరిగింది. మరలా ఇంకొకసారి నేను చెప్తున్నాను, 100% ఈ 595 అనేది మీ అందరి నుంచి వస్తుందని నేను నమ్ముతున్నాను గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఉన్న భయాన్ని వీడినట్లయితే జయం మీదే అని నేను చెప్తున్నాను. ఆ భయం అనేది మీరు వీడాలి, విజయాన్ని మనం సాధించాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.